కొమ్మాది శ్రీచైతన్య జూనియర్ పాలిటెక్నిక్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎవరైతే రూపా అనే అమ్మాయి ఉందో అకస్మాత్తుగా నిన్న ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థలం వద్దే ఉన్నాం. సో ఇక్కడ సిఐటి ఆఫీసర్ జోనల్ సెక్రటరీ గారు ఉన్నారు. సో ఆయన అడిగి అసలు ఏం జరిగింది సార్, ఏం చెప్తున్నారు బాధితులందరూ కూడా? ఈ బాధ్యతలు అయితే ఇక్కడ ఎవరు లేరమ్మా. మేము వచ్చేసరికి యాజమాన్యం చెప్పే ఏదైతే ఉందో ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కానీ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఏవి నమ్మసకంగా లేవు. 5th ఫ్లోర్ నుంచి పడిపోయిందని అమ్మాయి చెప్తున్నారు. 5th ఫ్లోర్ నుంచి కింద పడిపోతే ఆ మట్టి గడ్డి ఏమైనా చెల్ల చెదురుగా ఉండాలి, లేదా కిందన పడితే బ్లడ్ మార్క్స్ ఉండాలి. ఏమీ లేవు. అమ్మాయి పైనుంచి పడిపోయింది అని చెప్తుంటే మాకు అనుమానాస్పదగా ఉంది. దీన్ని పూర్తి దర్యాప్తు పోలీసులు ఎందుకు దాక్షానం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎటువంటి ఆనవాళ్ళు కనబడకంట అంత పైనుంచి పడిపోతే అది సాధ్యం కాని పని. 4వ ఫ్లోర్ నుంచి పడింది అన్నారు. 4వ ఫ్లోర్ నుంచి పడడం అనేది పడితే ఆ మట్టి గట్ట అంతా చెల్లా చెదురు అయిపోద్ది, లేదా ఇక్కడ పడితే బ్లడ్ మార్క్స్ ఉంటాయి. అటువంటివి ఏమైనా వీళ్ళేమన్నా మాఫింగ్ చేశారా అని అనుమానం కూడా వస్తుంది. మేము ఒకటే యాజమాన్యంకి అడుగుతున్నాం. యాజమాన్యం ఏం చెప్తుంది? అమ్మాయి మౌనంగా ఉంటుంది, ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరితో కాలేజీకి కూడా నిన్న వెళ్ళలేదు అని అంటున్నారు. అప్పుడు ఆ మౌనంగా ఉంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మీరు ఎందుకు కౌన్సిలింగ్ ఇప్పించలేదు? తర్వాత ఇంకో విషయం చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచి కూడా పాప కనిపించట్లేదు, బయటికి ఎక్కడికి వెళ్ళిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయేమో అని అంటున్నారు. సో చుట్టుపక్కల చూస్తే దేనికి అలౌ చేయమని కూడా అంటున్నారు. ఈ క్రమంలో పాప ఎక్కడికి వెళ్ళిందో ఏంటో చూడాల్సిన బాధ్యత వార్డెన్ది, సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంది. సో ఎందుకు యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది? యాజమాన్యం ఇందులో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందమ్మా. యాజమాన్యం కావాల్సింది ఏంటి? మామూలుగా జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఫీజు మాట్లాడుకొని ఆ ఫీజు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎంత పేదవాళ్ళైనా సరే కఠినంగా పేక మీద కత్తెట్టి మరి ఈ రోజు వసూలు చేస్తున్నారు ఫీజు. కానీ పిల్లలు సంరక్షణ దగ్గరికి వస్తేప్పుడు యాజమాన్యం దగ్గర అంత జాగ్రత్త లేదు, పూర్తి నిర్లక్ష్యం. నిన్న అమ్మాయి కనపడలేదు అన్నప్పుడు అమ్మాయి బయటికి వెళ్ళిందా లేదా అని సీసీ కెమెరాల్లో చూడవలసిన అవసరం యాజమాన్యానికి ఉందా లేదా? యాజమాన్యం పోలీస్ స్టేషన్ కి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారన్నారు. ఇంతకు ముందు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మీకు ఎలా స్పందించారు? ఇది అనుమానం. వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తే ఈ అనుమానం బయటికి తెలియాలి. అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదని ప్రిన్సిపల్ గారు బాత్రూంలో దాంగ ఉన్నది అమ్మాయి 4 గంటల సేపు భయపడిపోయి బాత్రూంలో ఉన్నదని ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. ఇప్పుడే వార్డెన్ ఏమన్నారంటే 6 గంటల ప్రాంతం నుంచి కూడా పాప వాష్రూమ్స్ లో చెక్ చేసాము, రూమ్స్ లో చెక్ చేసాము, ఎక్కడ మాకు కనబడలేదు, బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటదేమో అని చెప్పేసి మేము ఊరుకున్నాము అని చెప్పి అంటున్నారు. సో ప్రిన్సిపల్ వచ్చేసి అంటే వీళ్ళకే క్లారిటీ లేదా, అండర్స్టాండింగ్ లేదంటారా? లేదమ్మా, ఇది పూర్తిగా యాజమాన్యం చెప్పుతున్నది పూర్తిగా అవాస్తవం. యాజమాన్యం చెప్తుంది. నిజంగా సీసీ కెమెరాలు చెక్ చేయాలి, అమ్మాయి ఎక్కడ ఉందో చెక్ చేయాలి. అమ్మాయి బిల్డింగ్ లోనే బాత్రూమ్ లో ఉన్నదని వాళ్ళే ఇందాక మీడియం ముందున వాళ్ళు చెప్పారు. దీన్ని ఏ రకంగా పరిగణనలో తీసుకోవాలంటే పూర్తిగా యాజమాన్యం ఇలాంటివి జరుగుతున్నాయి. అమ్మాయి మెన్షన్ చేసింది మెసేజ్ లో, ఇంకా బాధితులు ఫ్యాకల్టీకి బాధితులు ఉన్నారు, నేను ఒక్కదాన్నే కాదు. ఇది ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలియక అంటే కాలేజ్ లో ఏమైనా పాపని అసాంఘిక దీంట్లో ఏమైనా జరుగుతున్నాయి అంటారా? అమ్మాయి న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తాము, యూట్యూబ్ లో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తే అమ్మాయి భయపడి ఈ రోజు సూసైడ్ చేస్తుంది. అసలు న్యూడ్ వీడియోస్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఇప్పుడు కాలేజీలకి గుర్తింపిస్తున్నారమ్మా. ఆ కాలేజీ మీద పోలీస్ వ్యవస్థ గాని ప్రభుత్వం గాని ఏమైనా దాడులు చేస్తుందా? ప్రభుత్వం ఈ కాలేజీలకి కొమ్ము కాస్తుంది. అందువల్ల ఈ కాలేజీల్లో ఏం జరుగుతుందో బయటికి రావట్లేదు. ఇదేం కొత్త ఏం కాదు కదమ్మా, ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఈ జరుగుతున్న కాలేజీలు అన్నిటి మీద గుర్తింపు రద్దు చేయాలి కదా ప్రభుత్వం. పోలీస్ అధికారులు సీజ్ చేయాలి కదా కాలేజీని. ఈ రోజు వరకు పోలీస్ అధికారులు ఇన్ని గంటలు జరిగినా ఇప్పుడు వరకు దర్యాప్తు పూర్తి అవ్వలేదంటే ఏమని ఆలోచించాలి? పోలీస్ అధికారులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉండి దర్యాప్తు చేయాలి. మీరు ఎక్కడో కూర్చొని దర్యాప్తు చేయడం ఏంటి? పిల్లలందరూ ఇక్కడ ఉంటారు, పిల్లల దగ్గరే దర్యాప్తు చేయాలి.
పిల్లల దగ్గర దర్యాప్తు పాపని తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా. అమ్మాయి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో ఆ పాపని తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రిన్సిపల్ ఇప్పటి వరకు ఉన్నారు. సో ఆయన చెప్పిన వాంగ్మూలానికి వీళ్ళు చెప్తున్న దీనికి ఎక్కడ పొంతన లేకుండా పోతుంది. సో పిల్లలు కూడా చాలా మటుకు కూడా బాగానే బయట ఉంటున్నారు అండ్ పైనుంచి కూడా పడింది అంటున్నారు. దేనికి సంబంధం లేకుండా మొత్తం ఇష్యూ జరుగుతుంది అంటారా? దేనికి సంబంధం లేకంటే ఇందులో క్లారిటీ వాళ్ళకి లేదు తల్లి. యాజమాన్యం పూర్తిగా ఇక్కడ బాధ్యత చూసుకొని ఉంటే కదా తెలియనందుకు ఎవరో వార్డెన్ల మీద వాచ్మెన్ల మీద పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. అందుకే ఏది పొంతం లేదు. దీన్ని పూర్తిగా దర్యాప్తు చేయాలి. ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో అమ్మాయి ప్రాణం పోనంది కారకులు ఎవరున్నారో వెంటనే శిక్షించాలి. ఈ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి. రద్దు చేయలేని వేదల్లో ఈ కాలేజీ ముందున ఆందోళన చేయనందుకు అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని మేము ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు ఈ ఎవరైతే మంచి పేర్లు పొందిన ఒకప్పటి నుంచి ఒకటి ర్యాంకులు సంపాదించుకున్న నారాయణ చైతన్య, ఇప్పుడు రీసెంట్ గా చూసుకుని నారాయణ స్కూల్స్ లో సంఘటన జరిగింది. 9వ క్లాస్ అమ్మాయి మీద ప్రెగ్నెన్సీ అదో ఇష్యూ జరిగింది. ఇప్పుడు చైతన్య కాలేజ్. సో ఎప్పుడు చూసుకున్నా ఒక టైంలోనే మంచి పేరు సంపాదించుకున్న కాలేజ్ లో ఇప్పుడు మళ్ళీ ఇదే పేరుని ఇచ్చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దేనికంటారు? దీనికి ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఏదైతే 10th చదివి ఇంటర్ డిగ్రీ బీటెక్ వస్తున్నారో వాళ్ళకి విద్యావంతులుగా టీచర్లుగా వేయవలసింది బాగా సీనియర్లే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ జీతంతోనే యంగ్స్టర్స్ ని తీసుకుంటున్నారు టీచర్లుగా, ఫ్యాకల్టీస్ గా. ఆ యంగ్స్టర్స్ గా తీసుకోవడం ఏమవుతుందంటే ఇది కాలేజీలో విద్యాబోకులు వాళ్ళకి చదువు చెప్పవలసిన వాళ్ళే ఆడపిల్లల మీద అగత్యాలు చేయడం, దాడులు చేయడం, బ్లాక్మెయిలింగ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే అటుపక్క ప్రభుత్వం, ఇటుపక్క పోలీసు రెండు కాలేజీ మీద దాడులు అప్పుడప్పుడు జరుగుతుంటే, ఎంక్వైరీలు జరుగుతుంటే కంట్రోల్లో ఉంటారు. ఒక పోలీసు పట్టించుకోదు, ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వానికి ప్యాకేజీ అందేస్తే ఆ కాలేజీ చుట్టూరుగా కనబడరు. ప్రభుత్వ భూములు తీసుకొని ప్రభుత్వ భూముల్లో ఇంతంత కాలేజీలు కట్టి తక్కువ రేట్లకి తీసుకొని పిల్లలకి చదువు చెప్తామని చెప్పి ఈరోజు పిల్లలకి చావుకు కారణం అవుతున్న యాజమాన్యం మీద ఎందుకు ప్రభుత్వం? ఇప్పుడు పిల్లలు హాస్టల్లో ఉంటున్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులతో కంటే ఎక్కువగా హాస్టల్లో ఉంటే ఇప్పుడు పండగల సెలవులకు మాత్రమే వెళ్తూ ఉంటారు. మరి కొద్ది నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. పిల్లలందరూ చదువుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో చదువు ఒత్తిడి దీనికి ఎక్కువ ప్రధాన కారణంగా కూడా బయటికి తెలుస్తుంది. అసలు శ్రీ చైతన్య కాలేజ్ చదువు అని చెప్పేసి ఇదంతా ప్రేరేపించే ప్రయత్నం అయితే చేస్తున్నారా? చదువు వాళ్ళు బాగు కన్నా వీళ్ళ ర్యాంకుల కోసం త్రాపత్యం ఎక్కువ పడ్డది. ఆ ర్యాంకు ఏదైతే ర్యాంకు శ్రీ చైతన్య నారాయణ ర్యాంకు అంటున్నారో ఆ ర్యాంకు కోసం ఒత్తిడి పెట్టడంలో కూడా ఇలాంటి సూసైడ్లు జరుగుతున్నాయి. ఇలాగా బలవన్మరణానికి ఎక్కువ కారణాలు అవుతున్నాయి. చదువు ఒత్తిడి. ఇప్పుడు విద్య చెప్పే టీచరే తప్పుడు తావులోకి వెళ్తుంటే ఇంకా రక్షించేది ఎవరమ్మా? టీచరే ఎలాగ వెళ్ళాలో, స్టూడెంట్ ఏ పద్ధతిలో ఉండాలో నేర్పించవలసిన టీచరే ఈరోజు అమ్మాయిని చిదివేస్తుంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ మీరు ఏమి విద్య నేర్పిస్తున్నారు? నారాయణ కాలేజీలో మన ప్రెగ్నెన్సీ చేసేసారు, అది దాన్ని బయటకు రానివ్వలేదు. చైతన్య కాలేజీలో సూసైడ్ జరిగింది, అది బయటకు రానివ్వలేదు. అంటే ఈ రాజకీయ పార్టీలు ఈ కాలేజీలు అన్నిటికీ కొమ్ము కాస్తున్నాయి. రాజకీయ పార్టీలు కొమ్ము కాసిన రోజులు ఈ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలకి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. దీని మీద వెంటనే దర్యాప్తు చేసి ఎప్పటికప్పుడు పోలీసు సంరక్షణలో కాలేజు పెట్టాలి, అవగాహన సదస్సులు పెట్టాలి. అలాగే ప్రభుత్వం కూడా ఒక 3 నెలలకు ఒకసారి ఆ కాలేజీలో హాస్టల్స్ ఎలాగున్నాయి, కాలేజీ ఉంది, కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుందా అన్ని సంరక్షించే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం పోలీసు రెండు కూడా విప్లవం అయ్యాయని సిఐటిగా పూర్తిగా ఈ అమ్మాయి చావుకు కారణం అయ్యే 3 కలిపి ముగ్గురిని కూడా మేము పాయింట్అవుట్ చేస్తున్నాం. వెంటనే ఈ కాలేజీ మీద కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి. కాలేజీ ఆ పాప మరణానికి ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళు వెంటనే శిక్షించాలని
డిమాండ్ చేస్తున్నాం. రైట్. సో ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి వస్తున్న సమాధానాలు ఏవైతే ఉన్నాయి, పాప 4 గంటల ప్రయత్నం వరకు వాష్రూమ్ లో దాక్కున్న ప్రయత్నం చేసి భయపడిపోయింది ఈ సంఘటన జరిగే ముందు కూడా అంటున్నారు. సో ఒక యాజమాన్యం ఇంకో యాజమాన్యం సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. అసలు పూర్వపలాలు ఇంకా ఏం జరుగుతున్నాయి, సిబిడి ఆఫీసర్స్ కూడా కొంతమంది చూసుకుంటే సో పాప జరిగిన సందర్భం ఎందుకు కౌన్సిలింగ్స్ ఇవ్వలేదు పేరెంట్స్ కి, ఇంతవరకు చదువుతున్న సందర్భంలో పేరెంట్స్ కి ఇవ్వాలి కదా కౌన్సిలింగ్స్, పిల్లల్ని పిలిపించాలి చేయాలి, ఇవన్నీ జరగకుండా ఎందుకు ఇంతవరకు నెగ్లెక్ట్ చేసిందని కూడా యాజమాన్యం ఇప్పటివరకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో మిగిలిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.